ఆంధ్రప్రదేశ్లో జరిగిన మద్యం కుంభకోణానికి సంబంధించి ఒక్కొక్కటిగా విచారణలో వాస్తవాలు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే చూసుకుంటే దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయలు విదేశాల్లో పెట్టుబడిగా పెట్టారంటూ ఆంధ్రప్రదేశ్ సిట్ పోలీసులతో పాటుగా కేంద్ర విచారణ దర్యాప్తు సంస్థ అయినటువంటి ఈడీ కూడా కొన్ని కీలక విషయాలు బయటపెట్టడం జరిగింది. తాజాగా చూసుకుంటే ఈ యొక్క అక్రమ పద్ధతుల్లో వచ్చినటువంటి నగదు మొత్తాన్ని కూడా ఉత్తరాది ప్రాంతాల్లో ఉన్నటువంటి యువత, అంటే ఉత్తర భారతదేశానికి చెందినటువంటి ప్రముఖ విద్యా సంస్థల ద్వారా ఉత్తీర్ణమైనటువంటి యువతను కూడా ఈ యొక్క మద్యం స్కామ్ లో పాత్రదారులుగా చేశారని చెప్పేసి వార్తలు అయితే వస్తున్నాయి. మొత్తానికి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి స్టూడియోలో మన ముందు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. సార్ నమస్కారం అండి. నమస్తే. సార్, మద్యం కుంభకోణానికి సంబంధించి ఇప్పటివరకు మనం అనుకుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి చుట్టుపక్కల ఉన్నటువంటి క్వార్టరీ ఏదైతే ఈ యొక్క నేర ప్రవృత్తి కలిగినటువంటి వ్యక్తులు అనుకున్నాం, కానీ ఏవీ తెలియని అమాయకులైనటువంటి చాలా పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో కాలేజీల్లో ఉత్తీర్ణమైనటువంటి ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళని కూడా అనేక దొంగదారుల్లో వాళ్ళకి వాస్తవాలు చెప్పకుండా వాళ్ళని వాడుకొని వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు వాడుకొని చెప్పేసి అర్థమవుతుంది. మొత్తానికి దీని గురించి మీరేమంటారు? అంటే అంత దూరమే కాదు, ఇక్కడ కూడా జరిగింది. అది ఇక్కడ విస్తుపోయే నిజాలన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి. సిట్టు వాళ్ళు చాలా వేగవంతంగా చాలా విషయాలు బయటికి తీసుకొస్తున్నారు. అలాగే ఇంత డబ్బులు చేతులు మారాయి కాబట్టి ఈడీ వాళ్ళు కూడా ఈరోజు వచ్చారు. వాళ్ళు కూడా వివరాలన్నీ సేకరిస్తున్నారు. తదుపరి వీళ్ళది ఒక అంకం ఇలా పూర్తయిపోతే తదుపరి వాళ్ళ దగ్గర నుంచి మిగిలిన కార్యక్రమాలన్నీ జరుగుతాయి. అంటే ఎంత అమ్మారు, ఎంత సరుకు తీసుకున్నారు, ఎంత అమ్మారు, ఎంత లెక్కలు చూపించారు, ఈ మిగిలిన డబ్బులు ఎక్కడికి వెళ్ళినాయి, ఏం చేశారు, దేశ విదేశాలకు వెళ్ళినాయి అంటున్నారు, ఏ విధంగా తరలిళ్ళినాయి, దీంట్లో ఎవరో ప్రమేయంతో ఇవన్నీ జరిగినాయి, ఎవరి దగ్గర నుంచి ఎవరి దగ్గరికి వెళ్ళినాయి, అక్కడి నుంచి విదేశాలకు ఎట్లా వెళ్ళినాయి, లేదంటే ఇక్కడ మీరు చెప్పినట్లు ముంబై కావచ్చు, లేకపోతే కలకత్తా కావచ్చు, వివిధ అంటే పేరునిగ్గనటువంటి విశ్వవిద్యాలయాలకు సంబంధించినటువంటి పిల్లలు వాళ్ళని కూడా తీసుకున్నారని, ఇక్కడ మామూలుగా కాఫీ షాప్లో పనిచేసే కుర్రాడిని కూడా తీసుకొని అతని పేరు మీద ఇప్పుడు కొన్ని వందల కోట్ల రూపాయలు జరిగినట్లు లావాదేవీలు జరిగినట్టు చూపిస్తూ ఇప్పుడు అతను విస్తుపోయే పరిస్థితి కనపడతా ఉంది. అవును, ఇలాగ రేపొద్దున వాళ్ళని కూడా అడుగుతారు, వీళ్ళు ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, పలానా వాళ్ళకి మీకు ఏంటి సంబంధం, మీ దగ్గర నుంచి పలానా వాళ్ళ ఖాతాలో జమ అయినవి, వాళ్ళకి మీకున్నటువంటి లావాదేవీలు ఏంటి, ఇవన్నీ అడుగుతారు. ఇప్పుడు వీళ్ళు తెలివిగా ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, ఇక్కడ ఇంతకుముందు నాకున్న సమాచారం ప్రకారం విదేశాల్లో ఉండేవాళ్ళు కొంతమంది విదేశాల్లో ఉన్నారు. వాళ్ళకు సంబంధించిన తల్లిదండ్రులు కావచ్చు, బంధువులు కావచ్చు, అత్తమామలు కావచ్చు ఇక్కడే ఉంటున్నారు. ఆ పిల్లలు వాళ్ళకు అనుకూలంగా అయిన వాళ్ళని మాట్లాడుకొని ఇక్కడ వాళ్ళ తల్లిదండ్రులకి ఏదైతే ఈ మద్యంలో వచ్చినటువంటి ధనం, ఇసుకలో కావచ్చు, మద్యంలో కావచ్చు, గన్నులో కావచ్చు వచ్చిన ధనం అయితే ఉందో నల్లధనం, దాన్ని వాళ్ళకి ఇక్కడ అందజేస్తే వాళ్ళు అక్కడ ఇంగ్లాండ్లో ఉంటే వాళ్ళు అక్కడ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా ఇస్తారు, అమెరికాలో ఉంటే డాలర్లు రాయిస్తారు, ఆస్ట్రేలియాలో ఉన్నా కూడా అట్లా ఎవరైతే ఎక్కడైతే ఉన్నారో అక్కడ వాళ్ళ మనుషులకి వాళ్ళు అందజేసే విధంగా కూడా ఏర్పాటు చేసుకున్నారని తెలుస్తూ ఉంది. ఇప్పుడు అంటే ఇవన్నీ ఒక్కొక్కటి అంటే ఎంతవరకు జరిగినాయి అనే దానికి జరగడానికి ఎక్కువ ఆస్కారం అయితే మాత్రం కనపడతా ఉంది. అందుకు సమర్థులే కాబట్టి వాళ్ళు ఇవాళ కొత్త ఏం కాదు కాబట్టి ఎన్నో ఒకే కార్యాలయంలో కొన్ని వందల సంస్థలు ఉన్నట్టుగా చూపించారని చెప్పని గతంలోనే ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు వాళ్ళ మీద అభియోగాలు మోపి ఉన్నారు. కాబట్టి అదే దాంట్లో ఇంత ధనాన్ని తెల్లదానం చేసుకోవాలి అంటే మరి వాళ్ళకి మార్గాలు అయితే కావాలి కదా, ఈ మార్గాలు ఎంచుకున్నారని అయితే మనం భావించాలి. దీన్ని ఇప్పుడు ఒక్కొక్కటి చూస్తూ ఉంటే ఇప్పుడు 9 మందిని అదుపులో తీసుకున్నారు, 200 మంది పైన విచారించడం కూడా జరిగింది. అసలు ఇంకో రావాలి, ఎవరు సునీలు, అనిల్ అనే వ్యక్తులను కూడా వాళ్ళని కూడా పిలవాల్సిన పరిస్థితి ఉంది. తర్వాత మిథున్ రెడ్డి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, ఆ తర్వాత కదా జగన్మోహన్ రెడ్డి ఇంకెవరా అనే దాని మీద ఆలోచించుకోవడానికి ఇప్పటి వరకు జరిగింది. అంటే సిట్టు వారు చాలా సమర్థవంతంగా వాళ్ళని ఎన్ని విషయాలు కూడా కూలంకుషంగా వాళ్ళు పరిశీలన చేసిన తర్వాత, పరిశోధించిన తర్వాతే ముందడుగు వేశారు. కాబట్టి ఒక్కొక్కళ్ళ ముందు సాక్ష్యాధారాలు చూపిస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, సాక్ష్యాధారాలు చూపించినా కూడా మిన్నకుండిపోతున్నారు, వాస్తవాలు అయితే చూడట్లేదు. చెబుతారని మనం భావించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళకందరికీ ఒకే రకంగా శిక్షణ ఇచ్చి పంపించారు. గుర్తులేదు, నాకు తెలియదు, మర్చిపోయా, ఈ పదాలు తప్ప ఇంకేమీ చెప్పట్లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వీళ్ళు ఎవరైతే ఉన్నారో 5గురు, కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, అలాగే ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప గారు, బాలాజీ గోవిందప్ప, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వీళ్ళ 5గురికి కూడా నార్కో టెస్టులు నిర్వహించాలనే అభిప్రాయం కూడా సిట్ అధికారులు న్యాయస్థానం ముందు పెట్టబోతున్నారు. ఇది కూడా గమనించుకోండి, ఎందుకంటే వీళ్ళు మామూలుగా ఎటు చూడట్లేదు, ఎన్ని విధాల ఎన్ని ఆధారాలు చూపించినా చూడట్లేదు, నోరైతే తెరవట్లేదు, మౌనంగానే ఉంటున్నారు. మామూలుగా అయితే పోలీసులు వాళ్ళ పరిభాషలో అయితే మామూలు వాళ్ళకైతే చెప్పిస్తారు. కానీ ఇక్కడ ఏమవుతుంది, రాజకీయ నాయకులు కాబట్టి
మామూలుగా అదే మీరు నేను అయితే లాన్ వేసి మక్కలు ఎరగ తీసేసి బొక్కలు వేసి మన దగ్గర నుంచి నిజాలు కాకపోయినా వాళ్ళకి అనుకూలంగా మలుచుకుంటూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే ఇలాంటి వాళ్ళకి మరి రాజ్యాంగం కావచ్చు, న్యాయస్థానాలు కావచ్చు, చాలా ఎక్కువగా అవకాశాలు వాళ్ళకి ఇస్తానే ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఆర్థికంగా పరిపుష్టిగా ఉండేవాళ్ళు దీన్ని ఉపయోగించుకొని ఈరోజు భారతదేశం ఇలా తయారు కావడానికి కారకులు అయిపోతాం. మరి ఇంత జరిగి ఇన్ని విషయాలు బయటకు వచ్చి ఇన్ని వందల మందిని విచారించి 9 మందిని అదుపులో తీసుకున్న తర్వాత ఇన్ని వేల కోట్లు కుంభకోణం జరిగిందని చెప్పి స్పష్టంగా అర్థమైపోతున్న తర్వాత 100 కోట్లకి 150 కోట్లకే ఢిల్లీలో ముఖ్యమంత్రిని అదుపులో తీసుకున్నారు, ఉప ముఖ్యమంత్రిని అదుపులో తీసుకున్నారు, ఆ శాఖ మంత్రి గారిని అదుపులో తీసుకున్నారు, కల్వకుంట్ల కవిత గారిని అదుపులో తీసుకున్నారు, శరత్ చంద్రారెడ్డిని అదుపులో తీసుకున్నారు, శ్రీనివాసరెడ్డి గారి అబ్బాయిని అదుపులో తీసుకున్నారు. ఇంతమందిని అదుపులో తీసుకున్న వాళ్ళు ముఖ్యమంత్రిని కూడా, అప్పుడు ముఖ్యమంత్రి ఆయన క్రేజీ వాళ్ళు, ముఖ్యమంత్రిని అదుపులో తీసుకుంటే ఒక 100 నుంచి 200 కోట్ల రూపాయల మధ్య ఉన్నదానికి అట్లా జరిగితే ఇన్ని వేల కోట్ల రూపాయలు ఇక్కడ జరిగిన తర్వాత నాకు తెలిసి భారతదేశంలో ఇదే అతి పెద్ద కుంభకోణం మద్యానికి సంబంధించి. మరి ఇంత జరిగిన తర్వాత కూడా ఇంకా వాళ్ళకి ఇలాంటి ధైర్యం మాట్లాడే విధంగా వాళ్ళకు ఉన్నారు అంటే మరిది ఎక్కడ తప్పులు జరుగుతున్నాయి ఏంటనేది కళ్ళ ముందు అయితే మనకు తెలుస్తూ ఉన్నాయి. కానీ కొంతమందిని మనం ఏం అనలేని పరిస్థితి, కొన్ని వ్యవస్థల జోలికి మనం వెళ్ళలేని పరిస్థితి. ఆందోళన పట్టడమో బాధపడటమో తప్ప ఒకవేళ ఆగ్రహం ఉండా కూడా కడుపులో దోసుకోవాల్సింది తప్ప బహిరంగ వ్యక్తం చేయలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో మన అభిప్రాయాలు కూడా చెప్పుకోలేని పరిస్థితి. ఇది వాళ్ళకి కల్పించినటువంటి సౌకర్యం, మన నెత్తి మీద తొక్కుతున్నటువంటి నియంతృత్వం. నిస్సందేహంగా చెబుతున్నాను. మరి ఇన్ని జరుగుతున్నా కూడా ఇలాంటి వాళ్ళని ఈరోజు అసలు వాళ్ళకి ఇప్పుడు కూడా ప్రభుత్వం మీద, దీని విచారణ సంస్థల మీద వాళ్ళు రకరకాల అభియోగాలు అయితే చేస్తూనే ఉన్నారు. మమ్మల్ని కావాలని సంబంధం లేని దాన్ని ఇరికిస్తున్నారు అని చెప్పని వీళ్ళు భావిస్తూ ఉన్నారు. ఇప్పుడు 2 విషయాలు చెప్తాను నేను. జోగి రమేష్ కొడుకు కావచ్చు, జోగి రమేష్ని కావచ్చు. జోగి రమేష్ కొడుకుని మరి అగ్రిగోల్డ్కు సంబంధించిన భూముల్లో కుంభకోణం జరిగిందని చెప్పని అతని మీద అభియోగం. జోగి రమేష్ మీద నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళి హడావుడి చేశాడు అనేది అభియోగం. నిజంగా వీళ్ళ మీద అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులు అవుతా ఉండే, సంవత్సరం దాటిన తర్వాత ఈ రోజుకి 15వ రోజు కూడా పూర్తి అయిపోతూ ఉంది. మరి ఈ రోజు వరకు కూడా వాళ్ళ మీద ఎలాంటి వేరే అభియోగాలు మోపకుండా దానికి సంబంధించిందే చేస్తున్నారు అంటే అది అక్రమం అవుతుందా సక్రమం అవుతుందా అనేది వాళ్ళే చెప్పాలి. అవును కదా, వాళ్ళ మనసాక్షి తెలియాలి. అక్రమం అయితే ఈ మద్యం కుంభకోణంలోనో లేకపోతే ఇసుక కుంభకోణంలోనో గనుల కుంభకోణంలోనో ఇంకో దాంట్లోనో వాళ్ళ పేర్లు నమోదు చేయొచ్చు కదా, గతంలో వాళ్ళు చేశారు కాబట్టి. కానీ వీళ్ళు చేయట్లేదు కదా. పేరుని నాని ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు, అతనికి సంబంధించింది నిన్న మొన్న బయటకు వచ్చింది ఏది మామూలుగా భూములకు సంబంధించి తహసీల్దార్ గారి సంతకాలు ఫోర్జరీ చేసి ఇళ్ల పట్టాలు ఎంతోమందికి ఇచ్చారని చెప్పని ఒక అభియోగం. రెండోది బియ్యం కలపడతానే ఉంది, అది వాళ్ళే ఒప్పుకున్నారు, డబ్బులు కూడా కట్టారు. మరి వాళ్ళ మీద వేరే అభియోగాలు మోపట్లేదు కదా. ఇంకా కక్షాదింపు చర్య ఎక్కడ? లేకపోతే అంబడి రాంబాబు మీద కావచ్చు, మిగిలిన మంత్రులుగా ఉన్న వాళ్ళ మీద కావచ్చు, వాళ్ళకి సంబంధం లేని దానిలో ఇంతవరకు ఎవరి పేరు మీద అయినా అభియోగం మోపారా అంటే వాళ్ళు అలా మాట్లాడుతున్నారు, చెల్లుబాటు అవుతుంది. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే తర్వాత వాళ్ళ శిక్షలు పడతాయా లేకపోతే కారాగారంలో ఉంటారనేది వేరే విషయం. వాళ్ళు మాట్లాడుకునే స్వాతంత్రాన్ని మాత్రం ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చింది. మంచి ప్రభుత్వం ఇది, అది అందుట్లో మాత్రం సందేహం అయితే ఏం లేదు. మరి దాన్ని వాళ్ళు ఈ విధంగా వినియోగించుకుంటున్నారు కాబట్టి కూటమి ప్రభుత్వానికి కొంచెం చురుకు తగిలి ఇంకొంచెం వేగవంతంగా చాలా విషయాల్లో వీళ్ళందరి మీద ఉన్న ఆధారాలను బయటపెట్టి న్యాయస్థానాల ముందుగా ఒక 4-5 కన్నా శిక్షలు వేయించగలిగితే మిగిలిన వాళ్ళందరూ కూడా తీసుకొని రాంగలోనే నిజాలు చెబుతారు. ఎందుకంటే మనం ఎంత చెప్పకపోయినా ఆధారాలు ఉన్నాయి కాబట్టి చెప్పించారు కాబట్టి అది న్యాయస్థానం కూడా మన తప్పబట్టిది కాబట్టి ఈ గొడవంతా ఎందుకు, మన తప్పు మనం ఒప్పుకుంటే శిక్షాకాలం అన్నా తగ్గిద్ది అన్న ఉద్దేశంతో వాళ్ళంతటా వాళ్ళే చెబుతారని అయితే నేను భావిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. Please subscribe to Leo News for more videos.